అందరికీ నా నమస్సులు. భారతావని లోకానికి అందించిన చారిత్రక పురుషుడు ఛత్రపతి శివాజీ. తల్లి జీజాబాయి, గురువు సమర్థ రామదాసు తీర్చిదిద్దిన మహాధర్మ తత్పరుడు ఆ మహావీరుడు. శివాజీ మహారాజు ఆధ్యాత్మిక జ్ఞానంతో, అచంచల దేశభక్తితో అఖండ భారతావనిలో ఎదురులేని యోధునిగా ఎదిగాడు. అందుకే స్వామి వివేకానంద ఆ వీరాది వీరుణ్ణి శివాంశ సంభూతుడిగా అభివర్ణించారు. 1630 ఫిబ్రవరి 19న జన్మించిన శివాజీ హైందవ ధర్మ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆయన జన్మించే నాటికి మొఘలుల దాష్టీక పరిపాలనలో హైందవ సమాజం విలవిల్లాడిపోతుంది. ఆలయాల్లో దేవతామూర్తులు పూజలకు కూడా నోచుకోకుండా శిథిలావస్థకు చేరుతున్న వేలాది భారత జాతి మాతృమూర్తుల కన్నీళ్లు మహానదులై ప్రవహిస్తున్న దుర్దశ అది. ఆ సమయంలో అపర రుద్రుడిలా శివాజీ ఈ భరత భూమిపై ఊపిరి పోసుకున్నాడు. హైందవ జాతికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చాడు. భోగలాలస లేనివాడు, దేశం కోసం ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా అర్పించగల యోధుడు, అశేష జనవాహిని ముందుకు నడిపించగల సమర్థుడు కావాలి. అలాంటి బిడ్డను ఈ దేశానికి నేను అందిస్తాను అని ప్రతినబూనింది శివాజీ మాతృమూర్తి జీజాబాయి. అలా ఆమె మహోన్నత సంకల్పంతో జన్మించిన వాడే శివాజీ. చిన్ననాడే బాలశివాజీ తల్లి ఒడిలో కూర్చొని హరిశ్చంద్రుని సత్యదీక్ష, శ్రీరాముడి పితృవాక్య పరిపాలన, భక్త ధ్రువుడి దృఢ సంకల్పం, శిబి చక్రవర్తి దానగుణం, ఇలా ఎందరో భారత వీరుల సుగుణాల కథలను ఆలకించారు. నూనూగు మీసాల ప్రాయం నుంచే ఎన్నో యుద్ధ విద్యలను అభ్యసించారు. అన్నింటికీ మించి మాతృమూర్తి ద్వారా స్త్రీల గొప్పతనాన్ని గుర్తించారు. వారిపై అపరిమితమైన గౌరవాన్ని పెంచుకున్నాడు. అందుకే కాలాంతరంలో తన శత్రువుల భార్యల విషయంలో సైతం అమితమైన ఆదరణతో మెలిగాడు. వారి గౌరవానికి భంగం కలగకుండా అన్ని రక్షణలు కల్పించాడు. మాతృమూర్తి తీర్చిదిద్దిన ఆయన సౌశల్యానికి నిదర్శనమిది. బాల్యం నుంచే పరాయి పాలకుల దాష్టీకాలను గమనించిన శివాజీ 1645 ప్రాంతంలోనే కొంతమంది యువకులతో కలిసి చిన్నపాటి సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. మొఘలుల పాలనలో ఉన్న మహారాష్ట్ర ప్రాంతంలోని ఖిల్లాలపై దండెత్తి వాటిని స్వాధీనం చేసుకోవటం ప్రారంభించాడు. చిన్న బలగాలతో రహస్యంగా ప్రత్యర్థులపై దాడి చేసి దుర్భేద్యమైన కోటల్ని కూడా వశం చేసుకోవటంలో శివాజీ అపారమైన నైపుణ్యాన్ని కనబరిచేవాడు. 1646లో తోర్నా కోట, కొండానా కోట, సింహగఢ్ అని పిలుస్తారు, లను స్వాధీనం చేసుకున్నాడు. ఆ ఉత్సాహంతో కొన్నాళ్లకు మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి
విజయ దుందుబి మోగించాడు. 1674లో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ చారిత్రక విజయానికి హర్షిస్తూ రాయ్గఢ్ కోటలో ఆ మహావీరుడికి పట్టాభిషేకం చేసి ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. ఆనాటి నుంచి ఆ యోధుడు ఛత్రపతి శివాజీగా ప్రసిద్ధమయ్యాడు. ఆయన పాలనలో వ్యవసాయం నుంచి వాణిజ్యం వరకు, రక్షణ నుంచి ప్రజా సంక్షేమం వరకు అన్ని రంగాలు దినదినాభివృద్ధి సాధించాయి. అలా అనతి కాలంలోనే శివాజీ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఎందరో శత్రురాజులను మట్టి కరిపించాడు. శివాజీ ఎంత పరాక్రమవంతుడైనా భారతీయ సనాతన ధర్మ గురు శిష్య సాంప్రదాయానికి వారసుడిగా నిలిచాడు. సమర్థ రామదాసును గురువుగా ఎంచుకుని వారి మార్గదర్శకత్వంలో రాజ్యపాలన కొనసాగించాడు. శివాజీ సముద్ర తీరాల ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. వాటి రక్షణపై దృష్టి పెట్టి భారతదేశంలోని తొలి నావికా దళాన్ని ప్రారంభించిన మహారాజుగా చరిత్రకెక్కాడు. సింధుదుర్గ్, విజయదుర్గ్, రత్నదుర్గ్ వంటి సముద్ర తీర కోటలను నిర్మించి పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వలసదారుల నుంచి ఆయా తీర ప్రాంతాలని రక్షించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శివాజీ మహారాజు వీరత్వానికి, దేశభక్తికి, మాతృభక్తికి, పరమత సహనానికి, సమాజ సంస్కరణలకు మారుపేరుగా నిలిచాడు. ఇలా చరితార్థుడైన ఛత్రపతి శివాజీ 1680 ఏప్రిల్ 3వ తేదీన రాయ్గఢ్ కోటలో భౌతికంగా తనువు చాలించిన ఆయన కీర్తి అజరామరం. చరితార్థుడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి గురించి అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. అతన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుంటే ఒక ఇన్స్పిరేషన్. నాకైతే మంచి ఇన్స్పిరేషన్. అలాగే మీలో కొంతమందికైనా ఇన్స్పిరేషన్ వస్తుందని. పసితనం నుంచి, తల్లి ఒడిలో నుంచి అలా నిర్మించబడ్డాడు. అంత ఉత్కృష్టమైన, ఉన్నతమైన స్థాయికి ఎదిగాడు. అది చిన్నప్పటి నుంచి తల్లి ఒడిలో నుంచే ఆ పాఠాలు నేర్పబడ్డాయి. అలాగా మీ బిడ్డలను మీరు పెంచాలి. అది నా అభిలాష.